స్పీకర్ ఎవరన్నది తేలిపోయింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంటు సమావేశాలపైనే పడింది. అందులోనూ కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది, వేతన జీవులపై నిర్మలమ్మ ఏ మేరకు వరాలు కురిపిస్తారు, పారిశ్రామిక రంగాలపై ఎంతవరకు కరుణ చూపిస్తారు, ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు ఏ స్థాయిలో నిధుల కేటాయింపులు ఉండబోతున్నాయి, ఇలా ఒకదాని వెంట మరొకటిగా ప్రశ్నలు, మరెన్నో సందేహాలు. గతానికంటే భిన్నమైన పరిస్థితులు ఈసారి కేంద్రంలో నెలకొన్న వేళ కేంద్ర బడ్జెట్ అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు పాలనా పగ్గాలు చేపట్టింది. అంతేకాదు, రాబోయే 100 రోజుల్లో ఏ అంశాలపై దృష్టి సారించాలి, ఏమేం చేయాలి అన్న దానిపై ఫోకస్ పెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ క్రమంలోనే త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు రావడంతో ఫిబ్రవరి 1న మోడీ ప్రభుత్వం అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎన్నికల తరువాత ఏ ప్రభుత్వం కొలువు తీరుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు అమలులో ఉంటుంది. ఆ తర్వాత నూతన ప్రభుత్వం వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు మూడోసారి మోడీ ప్రధాని అవటంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది ప్రభుత్వం. అయితే ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ను త్వరలోనే జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కాకుండా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే జూలై 22న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ఇంకా తేదీలు ఖరారు కాకపోయినా ప్రస్తుతానికైతే ఈ పేరుపైనే ప్రచారం సాగుతోంది. కొత్త ప్రభుత్వంలోనూ ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉండటంతో ఏ స్థాయిలో కేటాయింపులు, వరాలు, భారాలు ఉంటాయోనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే బడ్జెట్ తయారీకి సంబంధించిన కసరత్తు సైతం మొదలైనట్లుగా తెలుస్తుంది. దీనికి నిదర్శనముగా అన్నట్లుగా పార్లమెంటు నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయంలో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా బడ్జెట్ తయారీ సమయంలో ఆయా రంగాలకు సంబంధించి పలువురు నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. వారి ఆంక్షలు ప్రతిబింబించేలా పద్దును రూపొందిస్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్లుగా తెలుస్తుంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి నిర్మలమ్మ పద్దు ఉంటుందనే చెప్పాలి. ఇందుకు కారణం సంకీర్ణమే. అవును, గతంలో బీజేపీకి సొంతగా మ్యాజిక్ ఫిగర్ ఉండటంతో కేంద్రం ఎవరికి తలవంచని రీతిలో బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటూ వెళ్ళింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడం, ఎన్డీఏ కూడా అత్యవసర మార్కులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మిత్రపక్షాలను గౌరవిస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈసారి నిర్మలమ్మ పద్దు ప్రత్యేకం కానుంది. ఇక బడ్జెట్ అనగానే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఎంతవరకు ఉంటాయన్న దానిపై వేతన జీవుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే పారిశ్రామిక వర్గాలకు ఏ మేరకు తగ్గింపులు, భారాలు ఉంటాయన్న దానిపై ఆసక్తిగా గమనిస్తున్నారు. కేంద్ర పథకాల కింద ఆయా రాష్ట్రాలకు ఎంత మేర నిధులు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నాయి ఆయా ప్రభుత్వాలు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే వివిధ పథకాలకు కేటాయింపులు ఏ మేరకు ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ఏపీ విషయానికొస్తే టీడీపీ కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులకు, పథకాలకు నిధులు ఎంత మేరకు కేటాయిస్తారన్న దానిపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. ప్రత్యేక హోదా, అమరావతి నిర్మాణం, పోలవరానికి నిధులు, విభజన సందర్భంగా ఇచ్చిన పలు హామీలపై ప్రకటనలు, ఇలా అనేక విషయాల్లో నిర్మలమ్మ ఎలాంటి కబురు వినిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అటు తెలంగాణ నుంచి కూడా గణనీయంగా బీజేపీ ఎంపీ సీట్లు సాధించిన నేపథ్యంలో నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం వైఖరి ఎలా ఉంటుందన్నది ప్రధానంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చింది. అలాంటి వాటిలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఏదైనా ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా లాంటివి ఉన్నాయి. మరి వీటి విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏమైనా శుభవార్త ప్రకటిస్తారా అని ఉత్కంఠ నెలకొంది.